బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్నా నిర్వహించి తీరుతామని అంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల తరపున పోరాటం చేస్తామని గులాబీ నేతలు అంటున్నారు. నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్నా నిర్వహించి తీరుతామని అంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా రైతుల తరపున పోరాటం చేస్తామని గులాబీ నేతలు అంటున్నారు. ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇంటి నుంచి అడుగు బయటకు పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వణుకుడుతుంది. మరి ఇవాళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులొక్కం తిరుగుబాటు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న విధానానికి నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు. కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాల్లో నీళ్లు బాధించుకునే అవకాశం ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని స్థితిలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామికబద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒక యువరాజు వస్తున్నట్ట కేటీఆర్ రేపు నల్గొండ జిల్లా నాశనం చేసి చంపేసి మా సొరంగానికి 2000 ఇవ్వమంటే కాలు పట్టకుండా దండం పెడతా అని చెప్పినా నువ్వు మీ నాయన ఇవ్వకుండా శివన్నగూడెం డిండి ప్రాజెక్ట్ అని అందులో 10,000 కోట్లు దోసుకొని పుట్టి రిజర్వాయర్ కాలువలు దోవేసి కాంట్రాక్టర్లు దోసిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని దానికి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటూ తెలియకుండా 80% పూర్తయిన బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుని 200 కోట్లు ఇవ్వని అసెంబ్లీలో 100 సార్లు బదిలాంటే అయ్యలేదు. ఇలా కనగల్ లాంటి మండలంలో జూనియర్ కాలేజీలు తిప్పర్తిలో ఇంకా అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం, ఎంపీగా మాట్లాడినాం. మా దేవరకోట అలాగే ఆలేరు గంధమల్ల రిజర్వాయర్ కాన్స్టెన్సీ మల్లన్న సాగర్ కింద ఉంటుంది 15,000 కోట్లు పెద్ద చెరువు కట్టిండు గండిపేటలాగా, సూర్యాపేట తుంగతుర్తి ఎండబెట్టిండు. ఇవన్నీ నాశనం చేసి జిల్లాని పనికిరాని వాడిని జిల్లా మంత్రిగా 10 ఏళ్ళు పెట్టి కనీసం ఎల్లమ్మ గుడి నేను మొన్న మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండే. ఇవాళ మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా చేసినాం. రోడ్లు దీన్ని సెంట్రల్ లైటింగే కాదు, రేపు ఇంకా 4 కోట్ల సీజీఎఫ్ ఫండ్స్తో డెవలప్ చేస్తున్నాం. నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? కిరణ్ చెప్పండి. జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి రైతు మహాధర్నా వాయిదా పడింది. అయితే దీనికి ఈ కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అయితే యొక్క సభకు
పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్ ఈ సభకు రానున్న నేపథ్యంలో ఇటు పోలీసులు శాంతి భద్రతలు అదే ట్రాఫిక్ సమస్య దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ ఇది కేవలం కక్షపూరిత ధోరణితోటే మాకు అనుమతి ఇవ్వలేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాలరెడ్డి కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి సభకు అనుమతి తీసుకుంటామని కార్యకర్తలు అదేవిధంగా రైతులందరూ కూడా రేపు జరిగే ఈ యొక్క రైతు మహాధర్నాకు కళ్ళు రావాలని వారందరూ కూడా పిలిపివ్వడంతో కాస్తంత ఉద్రిక్త పరిస్థితులే నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం వరకు మా హైకోర్టు సభకు అనుమతి ఇస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఒకవేళ సభకు అనుమతి ఇచ్చినా లేకపోతే అనుమతి ఇవ్వకున్నా టీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయి, రేపు కేటీఆర్ సభకు అనుమతి లేకుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా సభ నిర్వహించి తీరుతారు అనేది అయితే ప్రశ్నార్థకంగా మారినప్పటికీ పోలీసుల తీరు పట్ల అయితే బీఆర్ఎస్ వర్గాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే ప్లేస్ లో నల్గొండలోని పెద్దగాడారం సెంటర్ లో గతంలో అనేక సభలు నిర్వహించి తీరినామని ప్రతిపక్షాలకు కూడా ఇక్కడ సభలు నిర్వహించుకునేందుకు అవకాశం కూడా కల్పించామని ఇది కేవలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన పథకాలు అమలు చేయకపోవడం వల్లనే మా యొక్క సభకు అనుమతి ఇవ్వలేదని వారైతే విమర్శిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.